వైదేహీ సైతం సురద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచేతి ప్రభంజనసుతే తత్వభ్యః మునిం యత్పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతే రామం భజే శ్యామలం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు నమస్కారం. వేదంలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా అందరికీ పంచాలి అనే భావనతో ప్రసారమవుతున్న ఈ జీవనవేదంలో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని వేద ప్రాచేతదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః అని చెప్పినట్లుగా వేదాలను రక్షించడం కోసం సాక్షాత్తు వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తే రామచంద్ర భగవానుడిగా అయోధ్యానగరంలో ఆవిర్భవించడం జరిగింది. అటువంటి మహానుభావుడి యొక్క నడవడిక నడత అంతా కూడా ఆదర్శమే. ఆ మహానుభావుడు అజాయమానో బహుదా విజాయతే, జన్మించనవసరం లేనటువంటి పరమాత్మ ప్రజలందరినీ ఉద్ధరించడం కోసం ఎలా ఉంటే ఎలా ప్రవర్తిస్తే మానవుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు అనేటటువంటి విషయాన్ని ప్రపంచానికి అందజేయడం కోసం తెలియజేయడం కోసం ఆయన జన్మించాడు. ప్రస్తుతం చైత్రమాసం శుక్లపక్షం వసంత నవరాత్రులు శ్రీరామ గర్భ నవరాత్రులు జరుగుతున్నటువంటి ఈ సందర్భం అతి కొద్ది రోజుల్లో మనం రామ కళ్యాణాన్ని కూడా చేసుకోబోతున్నాం. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ రామచరిత్రని నాటికి ఏనాటికి నేటికి నవనీతంగా మనందరం ఆస్వాదిస్తూ ఉన్నామంటే దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని, దీని వెనకాల ఉన్నటువంటి ధర్మాన్ని, రాముడు ఏ వేద ధర్మాన్నైతే అనుసరించాడో, ఏ వేద ధర్మాన్నైతే ప్రపంచానికి బోధించాడో అటువంటి ధర్మం గురించి మనందరం కూడా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యావస్థాస్యంతి గిరియః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర అయినా యావస్థాస్యంతి గిరియః, ఎన్నాళ్ళైతే ఈ భూతలంలో పర్వతాలు ఉంటాయో, ఎన్నాళ్ళైతే సముద్రాలు ఉంటాయో, ఎన్నాళ్ళైతే నదులు ఉంటాయో అన్ని రోజుల పాటు రామకథ అనేది లోకేషు ప్రచలిష్యతి, లోకంలో ఆదరింపబడుతూ ఉంటుంది. అటువంటి ధర్మజీవనుడు ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్ర భగవానుడు ఎందుకు మనందరికీ ఆదర్శం అన్నటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఒక తండ్రితో కుమారుడు ఎలా ఉండాలి, ఒక తమ్ముడితో అన్న ఎలా ఉండాలి, ఒక భార్యతో భర్త ఎలా ఉండాలి, ఒక ప్రజల ఎడల ప్రభువు ఎలా ఉండాలి అన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా రాముడు తాను ఆచరించి అనుభవించి సంకేతాత్మకంగా మనందరికీ చూపించాడు. రామాయణంలో అడుగడుగునా ధర్మమే మనకు కనబడుతుంది. సీతారాముల యొక్క దాంపత్యాన్ని ఆదర్శ దాంపత్యం అంటారు. సీతారాములు ఆదర్శ దంపతులు అంటారు. అందుకే ఎక్కడ వివాహం జరిగి దంపతులిద్దరూ వెళ్ళి పెద్దల ఆశీర్వచనం తీసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు సీతారాముల్లాగా వర్ధిల్లమంటారు. ఏమిటి దీని వెనకాల ఉన్న రహస్యం అంటే, మామూలుగా మనం వ్యవహారంలో చూసినట్లయితే సీతారాముల్లాగా వర్ధిల్లమని ఆశీర్వచనం చేస్తారు, కానీ సీతారాములు ఎక్కడ ఆనందంగా గడిపినట్టుగా కానీ సుఖంగా ఉన్నట్టుగా కానీ, వాళ్ళిద్దరూ కూడా వివాహమైనటువంటి క్రొత్తల్లోనే రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలిసిన వెంటనే కైక కోరిక మేరకు దశరథుడు అడవికి వెళ్ళాలి అని శాసించడంతో పితృవాక్య పరిపాలకుడైనటువంటి రాముడు ఎందుకు అని అడగకుండా తండ్రి మాటని అవధరించి ఆయన 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరి వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడేమైనా దంపతులు ఇద్దరు సుఖంగా ఉన్నారా అంటే పర్ణశాల నిర్మాణం చేసుకొని జీవనం చేస్తూ ఉన్నప్పుడు రావణుడు రావటం, సీతని అపహరించి వెళ్ళిపోవడం, ఇట్లా సీతారాముల జీవితాల్లో సుఖం కంటే కష్టమే ఎక్కువ కనబడుతుంది. ఎందుకు సీతారాముల్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి అన్న విషయాన్ని గమనిస్తే, నడిచేదేవుడు సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడి స్వరూపంగా భావన చేసేటటువంటి కంచి పరమాచార్య స్వామి వారు ఆయన దగ్గరికి ఆశీర్వచనం కోసం ఏదైనా శుభలేఖ వస్తే సీతారాముల ముద్ర ఆ శుభలేఖం మీద ఉన్నదా లేదా అన్నది గమనించేవారట. సీతారాముల ముద్ర లేనటువంటి శుభలేఖని ఆయన శుభలేఖగా కూడా పరిగణించేవారు కాదట. అంత దంపతులు అంటే సీతారాములే దంపతులు, దాంపత్యం అంటే సీతారాముల దాంపత్య జీవనమే ఆదర్శమైనటువంటి దాంపత్య జీవనం. ఎందుకు ఇలా అన్న విషయాన్ని మనం గమనిస్తే, రావణాసురుడు తీసుకువెళ్ళిన తర్వాత సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు. అక్కడ సీతాదేవి రాముడు ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఆవిడ నిరీక్షిస్తూ కూర్చొని ఉంటే, రావణాసురుడి యొక్క వైభవాన్ని గురించి, రావణాసురుడి
కోరికను నీవు నెరవేర్చమ్మా, రావణాసురుని వివాహం చేసుకొని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ ఎంత ఆవిడ్ని ప్రోత్సహించిన సీతామహాతల్లి దాన్ని అంగీకరించలేదు, ఆవిడ తిరస్కరించింది. సాక్షాత్తు రావణాసురుడు సైతం సీతాదేవి దగ్గరకు వచ్చి, ఏముంది నీ రాముడి దగ్గర, వైభవమా, రాజ్యమా, ఏమున్నదని నీవు ఆయన కోసం ఎదురు చూస్తున్నావు? కనీసం నడిచేటప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేవు, అటువంటి రాముడి కోసమా నీవు ఎదురు చూసేది? శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ లంకా నగరానికి ఆ నరుడైనటువంటి రాముడు వచ్చి నిన్ను విముక్తురాల్ని చేయటం ఇది సాధ్యమైనటువంటి పనేనా అని సీతాదేవికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం రావణాసురుడు చేస్తే, సీతాదేవి ఆ రావణుడి మాట విని ఏమాత్రం కూడా చలించలేదు. రావణాసురుడు అంటాడు, ఇంత వైభవం ఎలా ఉంది లంకానగరం అంటే, పసిడి కోటలు, ప్రాకారాలు, వజ్రపు స్తంభపు గరుడు మేడలు, పగడుపు కాంతుల మకర తోరణాలు, ఎక్కడ చూసినా సరే ఆ సంపద స్వర్ణవర్ణ శోభితంగా ఆ లంకానగరం ఉంటే, అతని యొక్క ఐశ్వర్యాన్ని చూచి ఆ మహాతల్లి భూజాత సకల సద్గుణోపేత జానకీమాత చెలిస్తుందేమోనని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఎదురు చూస్తున్నారట. కానీ రావణాసురుడు ఎన్ని చెప్పినా సరే సీతాదేవి కనీసం కన్నెత్తి రావణాసురుడి వైపు చూడకుండా ఇన్ని మాటలు చెబుతూ ఆయన ఒక మాట అంటాడు, ఈ మొత్తం సామ్రాజ్యానికి నిన్ను పట్టమహిషిని చేస్తాను, నా అంక సింహాసనంపై నిన్ను కూర్చుండబెడతాను అని రావణాసురుడు అన్నప్పటికీ కూడా అప్పుడే గాలికి కొట్టుకుంటూ వచ్చినటువంటి ఒక చిన్న గడ్డి పరకను తీసి సీతాదేవి చూపించి, ఓ రావణ, నీవి గడ్డి పరక లాంటి వాడివి, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు. ఓ రావణ, ఎటువంటి వాడైనా సరే భర్తని మించినటువంటి దైవం భార్యకి ఎవరు ఉండరు. నా భర్త ఎటువంటి వాడు అనుకున్నావయ్యా? అనంతమైనటువంటి వేదాలు, అనంతమైనటువంటి ధర్మం ఒక రూపంగా ఉంటే, కరచరణాదులతో ఆ ధర్మం వేదం ఉంటే, దానికి నిలువెత్తు సగుణ సాకార రూపమే నా రాముడయ్యా. నా రాముడు ఎప్పటికైనా నా కోసం వస్తాడు, ఎప్పటికైనా సరే నిన్ను సంహరిస్తాడు. నీవేదైతే స్వర్ణవర్ణ శోభితంగా ధగాయమానంగా వెలుగొందుతుందని నీ లంకానగరాన్ని చూచి నువ్వు మురిసిపోతున్నావో, అటువంటి లంకనంతా బూడిద చేస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నన్ను తప్పకుండా తీసుకువెళతాడు అని సీతాదేవి చెప్పిందిట. ఆ సీతాదేవికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని చూసి ప్రక్కన ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపోయారట. నిజంగా భర్త అంటే భార్యకి అటువంటి విశ్వాసం ఉండాలి, భర్త మీద అటువంటి ప్రేమ ఉండాలి, భర్త మీద అటువంటి నమ్మకం అనేది ఉండాలి. అంత కష్టాన్ని అనుభవిస్తూ కూడా సీతాదేవి కనీసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఆ లంకానగరంలో రాముడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది. అందుకోసమే సీతమ్మ తల్లిని ఆదర్శమైనటువంటి భార్యగా మనందరం చెప్పుకోవాలి. సీతాదేవి ఆ విధంగా రావణుడి చేత అపహరింపబడింది అన్నటువంటి విషయం పాపం రాముడికి మొదట్లో తెలియదు. అలా ఆవిడ కోసం అన్వేషణ సాగిస్తూ లక్ష్మణస్వామితో కలిసి వెళుతూ ఉన్నటువంటి సమయంలో రెక్కలు తెగి ప్రాణాపాయ స్థితిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి జటాయువును చూచి ఆదరించినటువంటి రాముడికి ఆ జటాయువు చెప్పింది, రావణాసురుడు 10 తలలు కలిగినటువంటి వాడు, పౌలస్తుడి యొక్క కుమారుడు, లంకానగరానికి నీ భార్యని అపహరించుకు వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తే, అప్పుడు తన తండ్రి యొక్క దశరథుడి యొక్క స్నేహితుడైనటువంటి ఆ జటాయువుకి ఆయన చేతిలోనే ప్రాణం వదిలేస్తే అంతిమ సంస్కారాలను నిర్వహించి లంకానగరంలో సీత ఉంది అని సీతాన్వేషణ కోసం బయలుదేరి వెళ్ళాట రామచంద్ర భగవానుడు. అలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అటువంటి కార్యక్రమాలు సాధించాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. అప్పుడు సుగ్రీవుడి సహాయం కోరి సుగ్రీవుడితో మైత్రిని ఏర్పాటు చేసి అక్కడే హనుమంతుడిని కనుగొని సుగ్రీవుడి సహాయంతో అనేక మంది వానరులతో కలిసి సీతాన్వేషణకు బయలుదేరి వెళ్ళాడు రాముడు. చూడండి ఎంత విశేషం ఇక్కడ అంటే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని ఆయన్ని రాముడిని మనం కీర్తిస్తాం. సాక్షాత్తు పురుషులకు సైతం మోహం కలిగేటటువంటి అందమైనటువంటి రూపం. ఇంకా ఒక మాట చెప్తారు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందమంతా కూడా ఒక ఎత్తు అయితే రాముడిలో ఉండేటటువంటి అందమంతా ఒక ఎత్తట. రాముడిలో ఉండేటటువంటి అందంలోనే ఒక బిందువు చింది పెడితే ఈ ప్రకృతి ఇంత శోభాయమానంగా అందంగా ఉంది అని చెప్తారు. అంటే అంత అందం ఉన్నటువంటి రాముడు, అంత శరీర సౌష్ఠవం కలిగినటువంటి రాముడు, అంత అస్త్రశస్త్ర విద్యలు తెలిసినటువంటి రాముడు, అంత మేధాసంపత్తి కలిగినటువంటి రాముడు భార్యను వేరే రాక్షసుడు అపహరించుకు వెళ్ళిపోతే ఆవిడ కోసం పరితపించాడు, ఏడ్చాడు, ఆవిడ కోసం నిరీక్షించాడు, ఆవిడ కోసం ఎంతో శ్రమ చేశాడు తప్ప మరొక స్త్రీని కనీసం కన్నెత్తైనా చూడలేదు. అందుకే రాముడు ఆదర్శవంతుడు. చివరికి సహాయానికి ఎవరొచ్చారంటే సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా వానర ప్రముఖులు. వాళ్ళందరూ వస్తే వాళ్ళతో పాటు కొన్ని లక్షల మంది వానరులందరూ కూడా వస్తే వాళ్ళని తీసుకొని ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. సముద్రం ఎలా ఉంది అంటే హోరెత్తుతూ
ఆ దాటి అవతలికి ఎలా వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో నేనేమిటి, ఈ వానరులు ఏమిటి, ఈ సముద్రం దాటి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ కొన్ని నిమిషాల పాటు అలా కూర్చొని మనోధైర్యంతో ఎట్లా అయినా సరే లంకకి చేరాలి, సీతని ఆ రావణ చెర నుండి విముక్తురాల్ని గావింపజేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో రాముడు అక్కడ ఉన్నటువంటి వానరులందరితో కలిసి ఆ వారిధి పైన వారధిని నిర్మాణం చేసి అలా నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయి లంకా నగరానికి వెళ్ళి ఆ లంకలో ఉన్నటువంటి రావణుడి యొక్క 10 తలలను దురిమి సీత చేతిని చేపట్టి సీతకు ఆ రావణాసురుడి చెర నుండి విముక్తిని కలుగజేశాడు. ఇక్కడ రాముడి గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, వేరొక స్త్రీని చూడకుండా, వేరొక స్త్రీ కోసం ఆయన ఆలోచించకుండా, వేరొక స్త్రీని వివాహం చేసుకోకుండా తన భార్య కోసం అంత పరితపించాడు కనుకే రాముడు నిజమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి భర్తగా నాటికి నేటికి ఆయన కీర్తింపబడుతున్నాడు. ఎందుకు అంటే సీతారాములిద్దరూ భౌతికంగా దగ్గర లేకపోయినప్పటికీ మనస్సులో స్థిరమైనటువంటి స్థానాన్ని సీతాదేవి హృదయంలో రాముడు పొందాడు. రాముడి యొక్క హృదయంలో సీతాదేవి స్థిరమైనటువంటి స్థానాన్ని పొందింది. అందుకే వాళ్ళిద్దరు కూడా ఆదర్శ దంపతులు అని పిలువబడుతున్నారు. నేడు వివాహం చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా భార్య మీద భర్తకి అంత ప్రేమ, భర్త మీద భార్యకి అంత ప్రేమ ఉండాలి. అప్పుడే వాళ్ళు నిజమైనటువంటి సీతారాములతో పోల్చదగినటువంటి దంపతులు అవుతారు అని పెద్దలు చెప్తారు. ఇంతేకాకుండా ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి అంటే మనం మన దేవతలను చూచే నేర్చుకోవాలి. మన దేవతలు వారి వారి భార్యలకు ఎక్కడెక్కడ స్థానాన్ని ఇచ్చారంటే ఊరుజానిహి, రురోజానిహి, వక్త్రజానీచ సౌహృదౌ, శిరోర్ధ దేహజానిశ్చ అని చెప్తారు. ఊరుజానిహి అంటే రామచంద్రుడు తన భార్య అయినటువంటి సీతాదేవికి ఎక్కడ స్థానాన్ని ఇచ్చాడంటే తన ఊరు భాగం అంకపీఠం మీద ఆవిడికి స్థానాన్ని ఇచ్చాడు. ఏమిటండి అంకపీఠం మీద స్థానం ఇవ్వటం ఏమిటి? అక్కడ మరొక సింహాసనం లేదా పెద్ద సింహాసనం లేదా, అక్కడ ఆవిడని కూర్చోబెట్టకూడదా అంటే ఆయన అంకపీఠం, అందులో ప్రణయాంకపీఠం మీద ఆవిడని కూర్చోబెట్టుకోవడం అంటే ఏమిటి అంటే తాను చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నిర్ణయాధికారం ఆవిడది ఉంటుంది. ఆయనలో సగభాగం ఆయన ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఆవిడదై ఉంటుంది అని చెప్పడం కోసం ఆయన అంకపీఠం మీద ఆవిడని కూర్చోబెట్టుకున్నాడు. మరొక మహానుభావుడు విష్ణుమూర్తి రురోజానిహి భార్యను ఎక్కడ పెట్టుకున్నాడంటే హృదయంలో పెట్టుకున్నాడట. మనం కనుక తిరుమల వెళ్ళి చూచినట్లయితే అనంత కళ్యాణ గుణవైభవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా ఆయన్ని దర్శిస్తే ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం, అద్భుతమైనటువంటి 9 అడుగుల సాలగ్రామ శిలని మనం చక్కగా తిలకిస్తాం. ప్రత్యేకంగా అమ్మవారంటూ ఎక్కడా అక్కడ మనకు కనబడదు, కానీ జాగ్రత్తగా గమనిస్తే మనకు తెలుస్తుంది ఆయన హృదయస్థానంలో వ్యూహలక్ష్మిగా అమ్మవారు కొలువై ఉంటుంది. అంటే విష్ణుమూర్తి భార్యను ఎక్కడ పెట్టుకున్నాడు అంటే హృదయంలో పెట్టుకున్నాడు. మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే భార్యకి ఇవ్వవలసినటువంటి స్థానం ఎక్కడ అంటే మన మనస్సులో భార్యకి స్థానాన్ని ఇవ్వాలి, మన హృదయంలో భార్యకి స్థానాన్ని ఇవ్వాలి. అంతేగాని సెల్ ఫోన్లో వాల్పేపర్ మీద గాను, స్క్రీన్ సేవర్ గాను, లేకపోతే సెల్ ఫోన్ వెనకాల ఉన్నటువంటి ఆ కవర్ మీదో ఫోటోలు కాదు. హృదయంలో తన యొక్క ఆ మూర్తిని ప్రతిష్ఠింపజేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం విష్ణుమూర్తి ద్వారా గ్రహించాలి. వక్త్రజానీచ మరొక మహానుభావుడైనటువంటి విరించి బ్రహ్మ భార్యను ఎక్కడ పెట్టుకున్నాడు అంటే నాలుక పైన పెట్టుకున్నాడు. ఏమిటండి ఈ నాలుక పైన భార్యను ఉంచడం ఏమిటి అంటే తన వాక్కు ఏదైతే ఉన్నదో పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 విధాలైనటువంటి వాక్కు తన భార్యదై ఉండాలి. తన ఆలోచన తన భార్య వాక్కు, లేదా తన భార్య ఆలోచన తన వాక్కై ఉండాలి అన్నటువంటి విషయాన్ని వీణాపాణి విరించి రాణి అయినటువంటి వాణిని తన నాలుకపై పెట్టుకొని వాగధీశుడైనటువంటి బ్రహ్మ చక్కగా ఉన్నాడు. ఇక మరొక మహానుభావుడు శిరో అర్ధ దేహజానిశ్చ మహాదేవుడిగా కీర్తింపబడేటటువంటి కైలాసవాసి కవచి కపి నీలలోహిత గరుడకంఠుడైనటువంటి పరమేశ్వరుడు తన 2 భార్యల్ని ఎక్కడ పెట్టుకున్నాడంటే ఒక భార్యకి తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు, మరొక భార్యకి శిరస్సు పైన స్థానాన్ని ఇచ్చాడు. ఉత్తుంగ రంగయ్య ఎగసిపడేటటువంటి గంగకి శిరోస్థానాన్ని నివాసంగా పరమేశ్వరుడు ఇచ్చాడు. సగభాగం ఇవ్వటం అంటే ఏమిటి అంటే తను చేసేటటువంటి ప్రతి పనిలో, ప్రతి చేష్టలో, ప్రతి ఆలోచనలో ఆవిడికి సమానమైనటువంటి భాగం ఉంది అని చెప్పటమే. అందుకే మనం పరమేశ్వరుని ఎక్కడ చూచినా మనం అమ్మవారిని కూడా చూచినట్లే. శివ అని అంటే పరమేశ్వరుడైతే శివ అని అంటే అమ్మవారు.
అమ్మవారు లేకుండా పరమేశ్వరుడు ఎక్కడా కనబడ్డు. కానీ మనం లోతుగా విచారణ చేస్తే దక్షిణామూర్తి స్వరూపంలో ఈశ్వరుడు బ్రహ్మచారిగా ఉన్నాడు అంటారు. కానీ దక్షిణామూర్తి రూపాన్ని కనుక మనం గమనిస్తే దక్షిణం వైపు ఉన్నటువంటి కర్ణానికి చెవికి నాగాభరణం ఉంటే ఎడం వైపు ఉన్నటువంటి చెవికి మణికుండలం ఉంటుంది. ఏమిటండి దీంట్లో ఉన్న ఆంతర్యం అంటే ఆయన ఎక్కడున్నా ఆయన శరీరంలో ఈశార్ధాంగ నివాసినిగా పార్వతీదేవి ఉంటుంది. అందుకే ఎడం వైపు మణికుండలం ఉంది అంటే దక్షిణామూర్తిలో కూడా అమ్మవారు కొలువై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అట్లా భార్యాభర్తలు ఇద్దరు కూడా అట్లా ఇద్దరు ఒకటే సమానం అనేటటువంటి విషయాన్ని మనకి మన సంప్రదాయం మన దేవతలు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇవాళేదో 33% రిజర్వేషన్ కోసమని మనం ఏదో పరిగెత్తుతూ ఉంటాం, కానీ మన దేవతలు ఎప్పుడో 50% రిజర్వేషన్ ఇచ్చేశారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. యావత్ ప్రపంచానికి భారతదేశం పూజామందిరంలాగా విలసిల్లుతుంది అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ప్రధానమైనటువంటి కారణాలని చెప్పుకోవాలి. అటువంటి వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కౌటుంబిక జీవనం, గృహస్థాశ్రమం ఉన్నటువంటి విషయం ఈ ప్రజలందరికీ ఎక్కడి నుండి అలవాటైంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే మన దేవతల నుండి, దేవతామూర్తుల నుండి మనం చూచి నేర్చుకున్నాం. మన దేవతామూర్తులు, మన దేవతలు ఎక్కడ చూసినా వాళ్ళు సకుటుంబ సపరివారంగా ఉంటారు. అటువంటి కుటుంబ జీవనం అనేది వాళ్ళ నుండి నేర్చుకున్నాం. యావత్ ప్రపంచానికి కూడా మనం పరిచయం చేశాం. అంటే భార్యకి ఎటువంటి స్థానం ఇవ్వాలి అన్నది దేవతలందరూ తెలియజేయడంతో పాటు రాముడు కూడా తెలియజేశాడు. అయితే చాలామంది తెలియనటువంటి వాళ్ళు, ఏమండి రామ సీతారాములది ఇంత ఆదర్శ దాంపత్యం అని మీరు చెబుతున్నారు కదా, రాముడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక చాకలి మాటకు కట్టుబడి తన నిండు గర్భవతి అయినటువంటి భార్యని అడవిలో వదిలేశాడు కదా. ఏమిటండి రాముడు అనుమానంతో ఉన్నవాడు కదా అంటే ఈ ప్రశ్నకి పెద్దలు చెప్పేటటువంటి సమాధానం, మనందరం తెలుసుకోవాల్సినటువంటి సమాధానం ఏమిటి అంటే, ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి రాముడు సీతాదేవిని ఆ విధంగా అడవికి పంపించడానికి వెనకాల కారణం ఏమిటంటే అక్కడ ఆయన సీతకి భర్త అనేటటువంటి భావన చెయ్యలేదు. ఆయన చేసినటువంటి భావన ఏమిటంటే ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇంకొక రహస్యం ఏమిటి దాని వెనకాల అంటే, రాముడు సీతాదేవిని అడవికి పంపిస్తే సీతాదేవి ఎక్కడా బాధపడలా. ఈ విమర్శించేటటువంటి వాళ్ళందరికీ బాధ కలిగింది, కానీ ఆవిడ సంతోషంగానే వెళ్ళింది. ఎందుకంటే ప్రజల కోసం, ధర్మం కోసం రాముడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడన్నటువంటి విషయం సీతాదేవికి పరిపూర్ణంగా తెలుసు. కాబట్టి ఎప్పటి నుండో మునివాటికలకు వెళ్ళాలి, మునివాటికల దర్శనం చేయాలి, ఆశ్రమాల్లో నివసించాలి అనే సీతాదేవి కోరినటువంటి కోరికను తీర్చడం కోసం ఈకృతంగా దాన్ని అవకాశంగా వినియోగించుకొని రాముడు అలా పంపించాడు. కానీ సీతాదేవిని ఎక్కడా మనస్సులో నుండి పక్కకు పెట్టలేదు. అందుకే ఆవిడ లేనప్పుడు ఆ అశ్వమేధ యాగం చేయవలసినటువంటి సందర్భంలో స్వర్ణ ప్రతిమ రూపంలో సీతాదేవిని పక్కన కూర్చోబెట్టుకొని కూడా రాముడు చక్కగా ఆ యాగాన్ని నిర్వహించడం జరిగింది. పరాయి పంచలో ఉన్నటువంటి సీతామాత కనీసం ఏనాడైనా పరపురుషుణ్ణి కన్నెత్తి చూడకుండా తన భర్త వస్తాడు అనేటటువంటి ఆ విశ్వాసంతో అలా ఉండడమే కాకుండా ఇటువంటి భూజాత సకల సద్గుణోపేత మహాపతివ్రతామూర్తి అయినటువంటి సీతామాతకు పరమ పవన పుణ్యపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఆనాడు జరిగినటువంటి కళ్యాణం అందరూ చూడలేకపోయాం. కాబట్టి లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నేటికి వీధి వీధిన వాడవాడలా జరిపిస్తూ ఉంటారు. ఎందుకు ఈ కళ్యాణం అంటే అనంత కళ్యాణ వైభవ గుణాలు కలిగినటువంటి రామచంద్రుడి యొక్క ఆ చరిత్రని, ఆయన యొక్క వైభవాన్ని, ఆ దాంపత్య జీవన విశేషాలన్నింటినీ అందరూ కూడా తెలుసుకోవాలి, అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి, అందరికీ తెలియజెప్పాలి అనేటటువంటి భావనతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మన దేశంలో అన్ని చోట్ల, దేశంలోనే కాదు భారతీయులు ఉన్నటువంటి విదేశాలలో కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరిపించడం జరుగుతుంది. ప్రకృతి స్వరూపమైనటువంటి సీతామాత స్త్రీ అనుకుంటే, అంటే యావత్ ప్రకృతికి ఆవిడ ప్రతినిధి అనుకుంటే, ఏక పరమపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ప్రకృతిని పురుషుణ్ణి ఏకం చేసినటువంటి కార్యక్రమమే ఈ రామ కళ్యాణం అని మనందరం కూడా భావన చేయాలి. ఈ కళ్యాణ వైభవాన్ని గురించి చెప్తూ శంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు సీతారాముల తలంబ్రాల కార్యక్రమం గురించి. జానక్యా కమలామలాంజలిపటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చవలసత్ కుందప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతికలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంత భవతాం శ్రీరామ వైవాహిక అని ఆ జానకీ మాత చేతిలో ఉన్నటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు ఎలా ఉన్నాయి అంటే, అమ్మవారి చేతిలో పండినటువంటి ఆ గోరింటాకు ఎర్రదనం చేత ఆ ముత్యాలన్నీ కూడా చక్కగా కుంద పుష్పాలలాగా ఉన్నాయట. ఆ కుంద పుష్పాలు అమ్మవారు అలా చేతికి తీసుకోగానే అమ్మవారి యొక్క ముఖ కాంతి ఆ ముత్యాల మీద ప్రతిబింబించి చంద్రకాంతిని పోలినటువంటి కాంతితో ఉన్నాయట.
వీటిని మళ్ళీ శ్రీరాముడి యొక్క శిరస్సును ఆవిడ పోసేటటువంటి సందర్భంలో నల్లని నీలమేఘశ్యాముడైనటువంటి రాముడి మీద నుండి పడుతూ ఉన్నటువంటి ఆ ముత్యాలు ఇంద్రనీలమణుల్లాగా ఉన్నాయట. ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని దేవతలందరూ కూడా చూచి చాలా సంతోషించారు, చాలా పరవశించారు. రాబోయేటటువంటి శ్రీరామ నవమి సీతారాముల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఆనందమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి. రాముడి కంటే, రాముడి యొక్క చరిత్ర కంటే రాముడి యొక్క నామం గొప్పదని మళ్ళీ మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అందుకని వీలైనంత వరకు ఈ జరుగుతున్నటువంటి రామగర్భ నవరాత్రుల్లో శ్రీరామనవమి పర్వదిన సందర్భంలో రామనామాన్ని మనందరం కూడా చేద్దాం. అందులో ఈ సంవత్సరం వచ్చేటటువంటి శ్రీరామనవమి మనకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అయోధ్య నగరంలో బాలరాముడి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంగా మొట్టమొదటి శ్రీరామనవమిగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. అందుకని వీలైనన్ని ఎక్కువ సార్లు మనందరం రామనామాన్ని జరుపుదాం. రామ కళ్యాణాన్ని మన భారతదేశంలో వీధి వీధులా వాడవాడలా చేస్తారు. ఇంత గొప్ప జీవితం రాముడిది కనుక కొన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఆయన్ని మర్చిపోకుండా మనం అనేక చోట్ల రామ కళ్యాణాన్ని జరిపిస్తున్నాం. చిన్న పల్లెటూరులో కూడా రామ మందిరాన్ని మనందరం కూడా నిర్మాణం చేసుకొని రాముడికి నేటికి కూడా కృతజ్ఞతను చక్కగా మనందరం కూడా ఆవిష్కరిస్తూ ఉన్నాం. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన జరిగినప్పుడు ఎంతమంది జనుడు ఎన్ని రకాలుగా ఆనందపడ్డారండి. మనందరం ప్రత్యక్ష సాక్షులుగా, సజీవ సాక్షులుగా ఈ కార్యక్రమానికి మనం మిగిలామంటే ఇది కేవలం రామానుగ్రహంగా మనం భావన చేయాలి. జీవన వేదం అనేటటువంటి కార్యక్రమంలో మనం వేదంలో ఉన్నటువంటి ధర్మం గురించి మనం ఈ కార్యక్రమంలో చెప్పుకుంటున్నాం. కానీ వేదమంతా రాశీభూతమైతే రాముడేనని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని తాను అనుసరించి ప్రపంచానికి చూపించినటువంటి మహానుభావుడు కనుక వేద సారాన్ని అందించేటటువంటి ఈ కార్యక్రమంలో రాముడి యొక్క వైభవాన్ని చెప్పడం జరిగింది. అటువంటి వేద రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం నిలిచినటువంటి రామచంద్ర భగవానుడి యొక్క ఆదర్శ జీవనాన్ని అందరూ కూడా అనుసరిస్తారని ఆశిస్తూ రామ రామయన్న రారాదు పాపంబు, రామ రామయన్న తొలగు భయము, రామ రామయన్న రారాదు మృత్యువు, రామ రామయన్న రాదు ఏది. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రేక్షకులందరికీ రామానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.